తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకుంటుంది మొత్తం కోస్తా ఉత్తరాంధ్ర రాయలసీమ కలిపి 130 నుంచి 140 స్థానాలు కూటమికి వస్తాయి. మామూలుగా అయితే విడిగా అయితే తమకి 100 దాకా వస్తాయి. ఈ మొత్తం జట్టు కట్టడం వలన 130 నుంచి 140 దాకా వస్తాయి. రాయలసీమ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. 2014లోనూ మెజార్టీ రాయలసీమలో వైసీపీకే వచ్చింది. 2019లో అయితే క్లీన్ స్వీప్ ఒక్క 3 స్థానాలు అటు బాలకృష్ణ, చంద్రబాబు తర్వాత పయ్యావుల కేసు తప్పించి ఎవరు గెలవనటువంటి దశ. అట్లాంటి స్టేజీలో 52 స్థానాల్లో 3టికే పరిమితమైనటువంటి స్టేజీ నెల్లూరుతో కూడా కలిపితే ఇప్పుడు నెల్లూరులో కనీసం 5 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటాం అని భావిస్తోంది. అదే సందర్భంలో మిగతా రాయలసీమ ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోనే అంతో ఎంతో వైసీపీకి పట్టుంటుంది. 3 నుంచి 5 స్థానాలు వస్తాయి. మిగిలినవన్నీ చోట్ల కూడా క్రిందటిసారి వైసీపీకి ఎన్ని వచ్చినాయో అన్నీ తమకు వస్తాయి అని అంచనా వేసుకుంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం చూడాలి.